మనం ఈ సెషన్లో విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన సమ్ ఇంట్రడక్షన్ చూస్తాం. విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్కి ముందర రిలీజ్ చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ విస్టాకి ముందర ఉన్నది ఎక్స్పీ. ఓకే, అయితే ఈ యొక్క ఎక్స్పీ ఆపరేటింగ్ సిస్టమ్, విస్టా ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ వీటికి మధ్యలో డిఫరెన్సెస్ చూసినట్లయితే ఎక్స్పీ ఆపరేటింగ్ సిస్టమ్ రిలీజ్ అయిన తర్వాత ఈ యొక్క GUI ఎన్విరాన్మెంట్లో చాలా అప్లికేషన్స్ చాలా కంపాటబిలిటీగానే ఉన్నింది. అయితే నెంబర్ ఆఫ్ ఇయర్స్ తర్వాత విండోస్ విస్టాని సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఎక్స్పీలో ఉన్నాయి కాబట్టి వాటిల్ని అవాయిడ్ చేసేదానికి ప్లస్ న్యూ ఇంటర్ఫేస్, కొత్త ఫీలింగు, కొత్త లుక్ వచ్చేదానికి ఈ యొక్క విస్టా ఆపరేటింగ్ సిస్టమ్ని న్యూ ఫైల్ సిస్టమ్, న్యూ ఇంటర్ఫేస్, అట్లనే యూజర్ అకౌంట్ కంట్రోల్స్, సెక్యూరిటీ ఇవంతా కూడా పెట్టి ఈ యొక్క విస్టా ఆపరేటింగ్ సిస్టమ్ని మైక్రోసాఫ్ట్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఈ యొక్క ఇంటర్ఫేస్ అంటే డెస్క్టాప్, టాస్క్ బారు ఇవంతా కూడా ఎక్స్పీ కంటే డిఫరెంట్గా ఉంటాయన్నమాట. అయితే విస్టాలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కంపాటబిలిటీ ప్రాబ్లమ్స్. అంటే మీకు అన్ని డివైజెస్ అంటే కంప్యూటర్ కనెక్ట్ చేస్తాం కదా, రకరకాల ఎక్విప్మెంట్స్, వాటి కంపాటబిలిటీ ఉండేది కాదు. అంటే అవన్నీ విస్టా కింద చాలా వరకు వర్క్ అయ్యేటివి కాదనమాట. అంటే అవి వర్క్ అవ్వడానికి కావాల్సిన డ్రైవర్సు, సపోర్టింగ్ ప్రోగ్రామ్స్ విస్టాలో లేవు. అట్లనే కొన్ని ప్రోగ్రామ్స్, ఓల్డ్ ప్రోగ్రామ్స్ సరిగా వర్క్ అయ్యేటివి కాదు ఈ యొక్క విస్టా ఆపరేటింగ్ సిస్టంలో. దాన్ని అవాయిడ్ చేసేదానికి నెక్స్ట్ మీకు విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ని 2009 అక్టోబర్ 22న రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇది విస్టా ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఇంటర్ఫేస్కి చాలా దగ్గరగా ఉంటుంది. అంటే లుక్ చూసేదానికి, ఆ యొక్క మీరు వర్క్ చేసుకునేదానికి ఎక్స్పీ తోటి కంపేర్ చేసుకుంటే ఇక్కడ విస్టాలో చాలా చేంజెస్ వచ్చాయి. కాబట్టి ఈ మార్పులను పూర్తిగా తీసేయకుండా అట్లనే అంటే యూజర్ ఇంటర్ఫేసు, యూజర్ అకౌంట్ కంట్రోలు, సెక్యూరిటీ ఇట్లాంటివన్నిటిని కూడా విండోస్ 7లో యాజ్ ఇట్ ఈస్గా పెడుతూ ప్లస్ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో కంపాటబిలిటీ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివన్నిటిని కూడా అవాయిడ్ చేయడం జరిగింది. కొన్ని మార్పుల్ని ఎన్విరాన్మెంట్లో తీసుకురావడం జరిగింది ఈ యొక్క విండోస్ 7లో. ఓకే, మీరు ఎక్స్పీ నుంచి డైరెక్ట్గా విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ని నేర్చుకునే పని అయితే కాస్త కొత్తదనంగా ఉంటుంది. అట్లయితే మన సెషన్స్లో నేర్పించేటప్పుడు చాలా క్లియర్గా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి ఈజీగా నేర్చుకోవచ్చు. అదే విస్టా ఆల్రెడీ తెలుసున్నట్లయితే ఇంకా చాలా ఈజీగా మీరు నేర్చుకోవచ్చు. అయితే మీరు విండోస్ ఎక్స్పీకి విండోస్ 7 ఎన్విరాన్మెంట్కి ఈ యొక్క డిఫరెన్స్ చూసినట్లయితే మీకు ఎక్స్పీలో ఈ యొక్క ఎన్విరాన్మెంటు ఎలా ఉంటుందండి అంటే డెస్క్టాప్ కావచ్చు, టాస్క్ బార్ కావచ్చు, స్టార్టప్ మెనూ కావచ్చు, డిఫరెంట్గా ఉంటుంది. అయితే దేంతో కంపేర్ చేసుకుంటే ఈ యొక్క విస్టా తోటి మనం వాడే ఈ యొక్క విండోస్ 7 ఎన్విరాన్మెంట్ చూడండి ఎలా ఉంటుంది డెస్క్టాప్. అట్లనే టాస్క్ బార్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎక్స్పీ తోటి కంపేర్ చేసుకుంటే. అట్లనే స్టార్టప్ మెనూ కానీ, స్టార్టప్ మెనూలో మనకి ఇచ్చున్న రకరకాల ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సెసరీస్లో ఒక పెయింటే తీసుకుందాం. ఎక్స్పీలో పెయింట్ వేరే విధంగా ఉంటుంది, ఇక్కడ చూడండి పెయింట్ ఎలా ఉందో. అట్లనే డిఫరెంట్ వర్డ్ ప్యాడ్ ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడాను కొత్త ఇంటర్ఫేస్ని, కొత్త ఫీచర్స్ని యాడ్ చేస్తూ ఈ యొక్క ఆపరేటింగ్ సిస్టంలో రిలీజ్ చేయడం అనేది జరిగింది. ప్లస్ కంపాటబిలిటీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అవన్నిటిని కూడా అవాయిడ్ చేయడం జరిగింది. అట్లనే యూజర్ అకౌంట్ కంట్రోల్స్, సెక్యూరిటీ సిస్టమ్ జస్ట్ లైక్ కంట్రోల్ ప్యానల్లోకి వెళ్దాం. ఇక్కడ సిస్టమ్ అండ్ సెక్యూరిటీలో నంబర్ ఆఫ్ ఆప్షన్స్, ఈ ఫైర్ వాల్స్ పెట్టడం అయితే మీ యాక్షన్ సెంటర్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇంకా
ఈ యొక్క సెక్యూరిటీకి సంబంధించిన యూజర్ అకౌంట్ కంట్రోలు ఇవంతా కూడా ఉంటాయి. మరి ఇవి ఎలా వర్క్ అవుతాయి ఏంటనేది మనం నెక్స్ట్ రాబోయే చాప్టర్స్లో చాలా క్లియర్గా నేర్చుకుంటాం. ఓకే,